నమస్తే. ఆస్ట్రో మార్గన్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026వ సంవత్సరం మార్చి మాసంలో గోచార ఫలితాలు చెప్పుకుందాము. ఈ ఫలితాలని 2 పార్ట్లుగా చేయటం జరుగుతుంది. మేషం నుండి కన్యారాశి వరకు ఒకటి, తులారాశి నుండి మీనరాశి వరకు. ఎందుకంటే సమయాభావం వలన నాకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దాని మూలంగా 2 పార్ట్లుగా చెప్పడం జరుగుతుంది. లెంగ్దీగా అవుతుంది వీడియో అనేది సూచించడం జరుగుతుంది. ఇది దీనివలన అయితే ఈ మాసంలో 3వ తేదీన మార్చి 3న సంభవించే చంద్రగ్రహణం మరియు కుంభరాశిలో శని సంచారాల కుంభరాశిలో 4-5 గ్రహాల పంచగ్రహ కూటమి, తదుపరి చతుర్రాహి 4 గ్రహాల కూటమి, ఇవన్నీ కూడా చర్చించుకుందాము. అయితే ఈ మాసంలో గ్రహాల స్థితిగతులు చూద్దాము. అయితే మిథున రాశిలో వక్రించిన గురువు సంచారం చేస్తున్నాడు. సింహరాశిలో కేతువు, అలాగే మకర రాశిలో కుజుడు 23నే, అక్కడ 24నే లాస్ట్ మంత్ వెళ్ళటం కుంభరాశికి చేరుకున్నాడు. అక్కడ 5 గ్రహాల సంచారం జరుగుతుంది. అక్కడ రాహువు, రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు 3వ తారీఖు వరకు 5 గ్రహాలు ఉంటాయి. ఆ తదుపరి 4 నుంచి శుక్రుడు మీనరాశికి చేరుకుంటాడు. మీనరాశిలో శుక్రునికి ఉచ్చ స్థితి అనేది చెప్పవచ్చు. అక్కడ ఆల్రెడీ శని సంచారం జరుగుతుంది. ఇది గ్రహాల స్థితిగతులు అనేది సూచించటం జరుగుతుంది. అయితే వీటన్నిటికీ ఈ ఖగోళంలో ఎట్ ప్రజెంట్ ఈ గ్రహాల స్థితిగతులను అనుసరించి వాటి యుతి దృష్టి సమన్వత్వానికి గుణంగా 12 రాశుల వారికి చెప్పుకుంటూ ఇందులో మేషం నుండి కన్యారాశి వరకు ఏది అంటే ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ కెరీర్లో నూతన అవకాశాలు లభిస్తాయి. పెండింగ్లో ఉన్న పనులు వేగం పుంజుకుంటాయి అనేది చెప్పచ్చు. 11వ స్థానంలో 4 గ్రహాలు, 5 గ్రహాలు ఉంటాయి మొదటి 3 రోజులు కూడా. తర్వాత కూడా 4 గ్రహాలు ఉంటాయి. బాగానే ఉంటుంది. కెరీర్ విషయాల్లో పెండింగ్ పనులు కూడా అన్నీ పూర్తి చేసి ఎక్కువ స్పీడ్ అందుకుంటాయి. ఇదివరకు నత్తగా నడిచినవి అన్నీ కూడా. ఆర్థికంగా అయితే చాలా మెరుగుపడుతుంది అనేది చెప్పచ్చు. అయితే మార్చి 1 నుండి 15 మధ్య తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోకూడదు అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఆరోగ్యపరంగా అయితే కనుక రోగ నిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. రాహువు, కుజుడు, శుక్రుడు, బుధుడు, అక్కడ రవి ముఖ్యంగా వీరందరి అక్కడ చతుర్రాహి కూడా జరుగుతుంది 4వ తేదీ నుండి అనేదానికి ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి వీరు. ఇక విద్యార్థులకైతే కనుక హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నవారు ఇక ఫారిన్లో సీటు కోసం ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నించే వారికి ఈ మాసం అనుకూలంగా ఉంది అనేది సూచించడం జరుగుతుంది. విద్యార్థులకు హైయర్ ఎడ్యుకేషన్కి అనుకూలం. ఇక జీవిత భాగస్వామితో అయితే కనుక కొద్దిపాటి ఉద్రేకపరమైన సిచ్యుయేషన్స్ ఎదురవ్వచ్చు. ఓపికగా ఉండటం వల్ల బంధం బలపడుతుంది అనేది మాత్రం సూచనప్రాయంగా మీకు చెప్పడం జరుగుతుంది. మీరు దాన్ని అర్థం చేసుకోగలరు అనేది సూచించడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మేషరాశి వారికి క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఇక తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి 2లో గురువు అనుకూలం అని చెప్పచ్చు. అలాగే 9లో 10లో కుజ రవిలు అనుకూలం, అలాగే వీరు అనుకూలం అనేది 11లో శని అనుకూలం. గ్రహానుకూలత మధ్యమంగా ఉంటుంది వీరికి. అయితే వృషభ రాశి వారికి ఈ మాసంలో ఉద్యోగస్తులకైతే కొత్త బాధ్యతలు పెరుగుతాయి. ఎందుకంటే పదోన్నతులకు అవకాశం ఉంది కాబట్టి హైయర్ పొజిషన్కి వెళ్ళినప్పుడు తన బాధ్యతలు కూడా మార్పులు వస్తాయి డ్యూటీస్లో అనేది చెప్పడం జరుగుతుంది. ఉద్యోగస్తులకు బాగుంది. ఇక స్థిరాస్తి కొనుగోలుకి అనుకూలం ఈ మాసంలో అనేది ఈ వృషభ రాశి వారికి ఉంది. ఆకస్మిక ధన లాభాలకు అయితే అవకాశం కనిపిస్తుంది గోచారంలో. ఇక వృషభ రాశి వారికి మార్చి నెలలో స్వల్ప ఆరోగ్య సమస్యలు, వాయు సంబంధిత లేదా కండరాల నొప్పులు అనేవి గోచరిస్తున్నాయి. వీటి విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలి.
ఇక వ్యాపారపరంగా ప్రయాణాలు, కుటుంబ ప్రయాణాలకి ఇది ఈ మాసంలో మంచి సమయమే. మీరు అనుకున్న సమయానికి ప్రయాణాలులో ఇబ్బందులు ఏమీ లేవు అనేది సూచించడం జరుగుతుంది. ఇక కుటుంబ జీవితం అయితే ఆనందంగానే ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో సంతానం వలన శుభవార్తలు వింటారు ముఖ్యంగా అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈ వృషభ రాశి వారికి క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఇక తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశిని అనుసరించి తృతీయంలో కేతువు అనుకూలిస్తున్నాడు. 9లో 4 గ్రహాలలో శుక్ర బుధులు బాగా అనుకూలిస్తున్నారు అనేది చెప్పచ్చు. మిగతా అది మధ్యమంగా ఉంటుంది. 10లో శని కూడా అంత అనుకూలం కాదు. రాశిలో గురువు కూడా అంత అనుకూలం కాదు. కొద్దిపాటి మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి వీరికి. విదేశీ ప్రాజెక్టుల ద్వారా అయితే మంచి పట్టుదల విజయాలు సాధిస్తారని చెప్పచ్చు. కొత్త నైపుణ్యాలన్నీ కూడా నేర్చుకుంటారు. కొత్త రకమైనవి ప్రాజెక్టుల ద్వారా బిజినెస్ వ్యవహారాలు కానీ పట్టుదలే విజయంగా వీళ్ళకి రహస్యం అనేది చెప్పచ్చు. వీరు పట్టుదల పట్టితే పట్టుదలగా ఉంటారు. దానివల్ల మంచి లాభాలు సాధించే అవకాశం అయితే ఉంటుంది. పాత బాకీలు ఆర్థికంగా వసూలవుతాయి ఈ మాసంలో అనేది చెప్పచ్చు. అయితే ఖర్చులపై మాత్రం నియంత్రణ అవసరం అనేది సూచిస్తుంది. ఇక విద్యార్థులు పట్టుదలతో చదవాలి. విద్యార్థులకు అనుకూలంగా లేదు, లేకపోతే ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండవు. వీరు కష్టపడాల్సి ఉంటుంది. ఈ మాసం అంతా కూడా చాలా ఏకాగ్రతతో చదవాల్సి ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం అవసరం. కొద్దిపాటి మానసిక ప్రశాంతత లోపిస్తుంది వీరికి అనేది సూచించవచ్చు. మిథున రాశి వారికి ఇది క్లుప్తంగా చెప్పటం జరిగింది. ముఖ్యమైన పాయింట్లు మాత్రమే చెప్పటం జరుగుతుంది. కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కేతు సంచారం చెప్పచ్చు. అష్టమంలో రాహువు, రవి, బుధుడు, కుజుడు ఈ 4 చతుర్రాహికి అష్టమంలో, నవమంలో శని, అష్టమంలో బుధుడు అనుకూలిస్తాడు అనేది చెప్పచ్చు. మిగతా గ్రహాలు అంత అనుకూలంగా లేవు. ఇక వ్యయ స్థానంలో గురువు కూడా అంత అనుకూలంగా లేడు. రాజకీయ పరంగా చూస్తే కనుక మరియు ప్రభుత్వ రంగాల్లో ఉన్న వారికి అయితే మాత్రం అనుకూల ఫలితాలు ఉంటాయి అనేది చెప్పచ్చు. సంబంధాల విషయాలకు వస్తే అవివాహితులకి వివాహ ప్రయత్నాలు అయితే ప్రయత్నం చేస్తే ఫలిస్తాయి అనేది ఈ మాసంలో సూచిస్తుంది గోచారంలో. ఇక ఆర్థికంగా చూస్తే కనుక ఆస్తుల విషయంలో కోర్టు కేసులు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. ఆస్తుల విషయంలో కోర్టు కేసుల్లో ఉన్నవారికి వీరి తరపున న్యాయపరంగా వచ్చే విధంగా అనేది సూచిస్తుంది. ఇది ముఖ్యమైన పాయింట్లు. ఇక సింహరాశిని అనుసరించి రాశిలోనే కేతు సంచారం జరుగుతుంది. సప్తమంలో 4 గ్రహాలు రవి, రాహువు, కుజుడు, బుధుడు అనేది అంటే ఒకటి ఇక్కడ 16 నుంచి సూర్యుడు కూడా మీనరాశికి చేరుకోవటం జరుగుతుంది. 16 నుంచి 3 నుంచి 4 నుంచి శుక్రుడు అక్కడికి చేరుకుంటాడు. మళ్ళీ శుక్రుడు 28వ తేదీన మేషరాశికి ప్రవేశించి సంచరించడం జరుగుతుంది. ఈ విధమైన గ్రహ మార్పులు ఉంటాయి. కొద్దిపాటిగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఓవరాల్గా ఫలితాలు చెప్పుకుందాం. అయితే సింహరాశి వారికి కెరీర్లో అత్యంత శక్తివంతమైన కాలం అనేది చెప్పచ్చు. కొత్త బాధ్యతలు అయితే స్వీకరిస్తారు అనేది సింహరాశి వారికి గురువు అనుకూలంగా ఉన్నాడు 11వ స్థానంలో. ఇక ఆర్థికంగా అయితే వాహన కొనుగోలుకి మరియు లగ్జరీ వస్తువుల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు అనేది సూచిస్తుంది. అష్టమంలో శుక్ర సంచారం లగ్జరీ వస్తువుల మీద ఖర్చులు సూచిస్తుంది. తండ్రి ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ సింహరాశి వారికి ఈ మాసంలో, మార్చి మాసంలో అనేది. ఇవి ముఖ్యంగా హైలైటెడ్ పాయింట్స్ అనేది చెప్పటం జరుగుతుంది. ఇక కన్యారాశి. ఈ వీడియోలో చివరిగా కన్యారాశిని అనుసరించి 5లో 3వ తారీఖు వరకు 5 గ్రహాలు, 3 నుంచి 16 వరకు 4 గ్రహాలు, 16 నుంచి కుంభరాశిలో 3 రవి, రాహువు, కుజుడు. అయితే మీనరాశిలో శని, శుక్రుడు,
రవి 16 నుంచి, అలాగే 28 నుంచి శుక్రుడు మళ్ళీ మేషరాశిలోకి. ఇలా రాశి పరివర్తనలు గ్రహాల వల్ల ఓవరాల్గా ఫలితాలు చెప్పుకుందాము అనేది చెప్పటం జరుగుతుంది. ఇక వీరికి రచయితలు, సృజనాత్మక రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు అయితే లభిస్తుంది. ఎందుకు రాశాధిపతి పంచమంలో సంచరిస్తడం జరుగుతుంది కాబట్టి. ఇక సంబంధాలు, స్నేహితుల నుండి సహాయం లభిస్తుంది. వివాహ సంబంధాలు అవివాహితులకి కుదురుతాయి, మంచిగా అనుకూలంగా ఉంది ఈ మార్చి మాసంలో వివాహాలకి, ఈ కన్యారాశి వారికి, అవివాహితులకి. ఇక ఉన్నత విద్య కోసం విదేశీ ప్రయాణాలు చేసే సూచనలు అయితే విద్యార్థులకి, హైయర్ ఎడ్యుకేషన్కి బాగుంది. విదేశీ ప్రయాణాలకి సూచనలు ఉన్నాయి ఈ మార్చి మాసంలో అనేది చెప్పటం జరుగుతుంది. ఇది ఈ మేషం నుండి కన్యారాశి వరకు కూడా చెప్పుకోవటం జరిగింది. ముఖ్యమైన అంశాలు, ప్రమాద సూచనలు అంటే గనక మార్చి 3 చంద్రగ్రహణ సమయంలో మేషం, వృషభం రాశుల వారు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆవేశపూరిత నిర్ణయాల వల్ల నష్టపోయే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక శుభ ఫలితాలంటే కనుక మేషం, సింహం, వృశ్చికం. మేషం, సింహం రాశుల వారికి కెరీర్ పరంగా అత్యుత్తమ ఫలితాలు ఉంటాయి ఈ మార్చిలో అనేది సూచించడం జరుగుతుంది. అశుభ ఫలితాలు అంటే ఇవి హైలైటెడ్ పాయింట్స్ మరొకసారి చెప్పడం జరుగుతుంది. రుణాల విషయంలో మరియు కోర్టు కేసుల్లో తొందరపడి రాజీ పడకండి, నష్టాలే జరుగుతాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక పరిహారాల విషయాలకు వస్తే శనిదోష నివారణకు శనివారం రోజున ఆంజనేయ స్వామికి సింధూర అలంకరణ లేదా తైలాభిషేకం చేయండి. చంద్రగ్రహణ ప్రభావానికి గ్రహణం తర్వాత పేదలకు పాలు లేదా బియ్యం దానం చేయడం మంచిది. ఆరోగ్యం కోసం ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మనోబలం పెరుగుతుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇది పరిహారాలు చెప్పుకున్నాము. శుభాశుభ ఫలితాలలో అశుభ ఫలితాలు, రుణాల విషయాలు, కోర్టు కేసుల్లో తొందరపడకూడదు. మేషం, సింహం రాశుల వారికి కెరీర్ పరంగా అత్యుత్తమ ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ప్రమాద సూచనలు మార్చి 3 చంద్రగ్రహణ సమయంలో మేషం, వృషభం, మీనరాశి వారికి వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆవేశపూరిత నిర్ణయాల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది అనేది సూచించడం జరిగింది. ఇక ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, కెరీర్ పరంగా, ప్రయాణాల పరంగా, ఇక ఈ విధమైన విద్యా సంబంధాలు, రిలేషన్స్, మానవ సంబంధాలు అన్ని విషయాలు కూడా చర్చించుకోవడం జరిగింది. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయగలరు. ధన్యవాదములు.